ప్రేక్షకులు శుభోదయం. మన దేశంలో ఎక్కువ మంది నివసించే ప్రాంతాలు గ్రామసీమలు. అదేవిధంగా ఉపాధి కోసం ఎక్కువ మంది వలసలు వెళ్ళేది నగరాలకు. కానీ తల్లి ఒడి లాంటి పల్లెసీమలను వదిలేసి పట్టణాలకు వలసలు వెళుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. అందులో రైతులు కూడా ఉన్నారు. ఈ వలసల నేపథ్యంతో నగర జీవనం ఎంత దుర్భరంగా మారుతున్నదో, ఎంత సంక్లిష్టంగా మారుతున్నదో ఈరోజు మనం నగర గీతం పాఠం ద్వారా తెలుసుకుందాం. మనం ఈ పాఠం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలను చూద్దాం. వచన కవితను భావయుక్తంగా చదవడం, నగరాల్లో నచ్చని అంశాలను తెలపడం, పల్లెల నుండి నగరాలకు వలసలు ఎందుకు వెళుతున్నారో తెలుపగలగడం, పల్లెకు నగరానికి గల తేడాను స్వంత మాటల్లో రాయగలగడం, అదేవిధంగా నగర జీవితంలోని అనుకూల అంశాలపై స్వంతంగా కవిత రాయగలగడం, పరిశుభ్రత గురించి కరపత్రం తయారు చేయడం, నగరారణ్య హోరు అనే వాక్యంలో రూపకాలంకారాన్ని గుర్తించగలగడం. ఈ సామర్థ్యాలను మనం ఈ పాఠం ద్వారా సాధించాల్సి ఉంది. మనం పాఠంలోకి వెళ్లే ముందుగా ఈ చిత్రాలను చూద్దాం. ఈ చిత్రాల్లో మనకు నగర జీవితంలోని సంక్లిష్టత, నగరాల్లో ఉండేటువంటి జీవన విధానం చూడొచ్చు. రిక్షాలపై, ఆటో రిక్షాల్లోనూ, రైళ్లలోనూ, అదేవిధంగా కిక్కిరిసి పాఠశాలకు వెళుతున్నటువంటి విద్యార్థులను అనునిత్యం మనం చూస్తూనే ఉంటాం. ఇటువంటి జీవన విధానం పట్టణాల్లో సర్వసాధారణమైపోయింది. ఈ పట్టణాలకు రైతులు కూడా ఈ మధ్యకాలంలో వలసలు వస్తున్నటువంటి నేపథ్యం మనం గమనిస్తూ ఉన్నాం. మరి రైతులు పల్లెటూళ్ళను వదిలేసి పట్టణాలకు వలసలు వచ్చి వాళ్ళు ఆ జీవితాన్ని అనుభవించలేక, అందులో ఇమిడిపోలేక, చివరికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ మళ్ళీ పల్లెసీమలను చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మధ్యలో అనేక బాధలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యాన్ని మనకి ఈ పాఠం అందిస్తుంది. చూద్దాం. ముందుగా మనకు ఈ పాఠం రచించిన కవి పరిచయాన్ని చూద్దాం. నగరగీతం పాఠాన్ని రచించిన కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. వీరు జనవరి 12, 1954లో జన్మించినారు. అదేవిధంగా జనవరి 12వ తేదీ 1993లో పరమపదించినారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల వీరి స్వస్థలం. చిత్రకారునిగాను, ఫోటోగ్రాఫర్గాను జీవితాన్ని సాగించినారు. వీరి ప్రథమ కవితా సంకలనం ఎర్రపావురాలు, సంక్షోభగీతం, సిటీ లైఫ్, మంటల జెండాలు అనేవి వీరి ఇతర రచనలు. వీరు మినీ కవితలతో సుప్రసిద్ధులయ్యారు. నగరగీతం అనేది హైదరాబాదును మన ముందు ఒక అద్భుతమైనటువంటి దృశ్యకావ్యంగా ఆవిష్కరిస్తున్న మినీ కవితల సమాహారం. మనకు ఈ పాఠంలో హైదరాబాదు సంక్లిష్టతను, హైదరాబాదు నగర జీవితాన్ని, హైదరాబాదులో ఉన్నటువంటి అనేక మూలాలను స్పృశిస్తూ అందించినటువంటి మినీ కవితలు ఇవి. పాఠంలోకి ప్రవేశిద్దాము. నగారా మోగింద, నయాగరా దుమికింద, 4 రోడ్ల కూడలిలో ఏమది, అదే నగరారణ్య హోరు, నరుడి జీవన ఘోష. తల్లి ఒడి వంటి పల్లెసీమలనొదిలి తరలి వచ్చిన పేద రైతులు, ఇనపెట్టెల్లాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులు. నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే, మరి నీ బతుకు పేజీలు తిరగేసేదెవరో. ఉదయమే బస్సుల్లో, రిక్షాల్లో, పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంటు పువ్వుల సందడి, రాలే చదువుల పుప్పడి. సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగులు కావు, అటు భవంతులు, ఇటు పూరిళ్ళు, దారిద్ర్యం, సౌభాగ్యం, సమాంతర రేఖలు. ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం. ఎంత చేసినా ఎవరికీ తీరిక దక్కదు, కోరిక చిక్కదు. మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు, కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్నవాళ్ళకి 4 కాళ్ళు. నగరంలో అన్ని పక్కలా సారించాలి మన చూపులు, మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులు. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి, నగరం అర్థం కాని రసాయనశాల, నగరం చిక్కువీడని పద్మవ్యూహం. నగరగీతం. నగారా మోగింద, నయాగరా దుమికింద, నగారా మోగింద, నయాగరా దుమికింద, 4 రోడ్ల కూడలిలో ఏమది, అదే నగరారణ్య హోరు, నరుడి జీవన ఘోష. తల్లి ఒడి వంటి పల్లెసీమలనొదిలి తరలి వచ్చిన పేద రైతులు, ఇనపెట్టెల్లాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులు. నగరంలో
ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే, మరి నీ బతుకు పేజీలు తిరగేసేదెవరో. ఉదయమే బస్సుల్లో, రిక్షాల్లో, పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంటు పువ్వుల సందడి, రాలే చదువుల పుప్పొడి. సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగులు కావు. అటు భవంతులు, ఇటు పూరిళ్ళు, దారిద్ర్యం, సౌభాగ్యం, సమాంతర రేఖలు. ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం. ఎంత చేసినా ఎవరికీ తీరిక దక్కదు, కోరిక చిక్కదు. మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు, కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్నవాళ్ళకి 4 కాళ్ళు. నగరంలో అన్ని పక్కలా సారించాలి మన చూపులు. మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులు. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి. నగరం అర్థం కాని రసాయనశాల. నగరం చిక్కువీడని పద్మవ్యూహం. నగరం చిక్కువీడని పద్మవ్యూహం. పాఠంలోని కొత్త పదాలు. ఇందులో మనకు మొట్టమొదటిని నగారా మోగిందా, నయాగరా దుమికిందా అనేటువంటి పంక్తులలో నగారా అనేటువంటి మాటను వాడినారు కవి. నగారా అనగా పెద్ద ఢంకా శబ్దం. దీన్ని మామూలుగా వెనకటి కాలంలో యుద్ధాల సమయంలో అందరినీ నిద్రలేపడానికి, అందరినీ ఉద్యుక్తులను చేయడానికి దీన్ని వాడేవాళ్ళు. అదేవిధంగా హోరు అనేటువంటి మాటను కూడా మనం ఇందులో చూస్తాం. హోరు అనే మాటకు పెద్ద శబ్దం అనేటువంటి అర్థాన్ని చెబుతూ ఉంటారు. జీవన ఘోష, బతుకు పోరాటానికి అర్థంగా జీవన ఘోష అనే పదాన్ని ప్రయోగం చేస్తున్నారు. పఠనీయ గ్రంథం, చదువతగిన పుస్తకం అనే అర్థంలో దీన్ని వాడతారు. పేవ్మెంట్, రోడ్డు పక్కన నడకదారిని పేవ్మెంట్ అంటారు. ఇది మనకు పెద్ద పెద్ద నగరాల్లో, మహానగరాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. సందడి అనే మాటకు అర్థం శబ్దం. వెరైటీ అనే మాటకు అర్థం ప్రత్యేకత. ఏకాకి అనే మాటకు అర్థం ఒంటరి. నగారా మోగిందా, నయాగరా దుమికిందా. ఈ మాటల్లో హైదరాబాద్లోని ఉరుకుల పరుగులను కవి మన ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పెద్ద హోరుతో హైదరాబాద్ అంతా కూడా ఉదయం లేచినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఆ జంఝామార్తంలో కొట్టుకుపోతూ ఉంటుంది. ఎవరికీ తీరిక ఉండదు. ఎవరు ఎవరిని పలకరించేటువంటి ప్రయత్నము చేస్తూ ఉండరు. ఎవరి దారిన వాళ్ళు, ఎవరి పనుల మీద వాళ్ళు ఉరుకుల పరుగులతో జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. ప్రతి నిమిషం వారికి ముఖ్యమైనదే. ఏకాంతం ఎవరైనా సరే కోరుకుంటారు, కానీ 10 మందితో కలిసి ప్రయాణం చేయడానికి మాత్రం ఎవరూ కోరుకోరు. మరి పల్లె సీమల్ని వదిలేసి పట్టణాలకు వలస వచ్చినటువంటి పేద రైతులు ఇక్కడ వారికి విశాలమైనటువంటి భవంతులు కానీ, ఉండడానికి కావలసినటువంటి స్థలాలు కానీ దొరకక మురికి వాసాల్లో, స్లమ్స్ ఏరియాల్లో కూడా ఉండి అక్కడ జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. అదే మాటను ఇనపెట్టెల్లాంటి అనేటువంటి మాటలతో మన ముందుంచే ప్రయత్నం చేసినారు. మరి కవి యొక్క ఉద్దేశము హైదరాబాదు సంక్లిష్టతను మన ముందుంచేటువంటి ప్రయత్నం చేయడం. ఇక్కడ ఇంకొక మాట కూడా అంటున్నారు కవి. తల్లి ఒడి వంటి పల్లె సీమల్లో వదిలి అనే మాట వాడినారు. పల్లె అమ్మలాగా మనల్ని లాలిస్తుంది. అదేవిధంగా ఏది ఉన్నా ఏది లేకపోయినా 10 మంది ఆప్యాయతలు పంచుకుంటూ ఒకరినొకరు కాపాడుకునేటువంటి నేపథ్యం పల్లెసీమలో మనకు కనిపిస్తుంది. పట్టణాల్లో ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో ఎవరి జీవితాన్ని వాళ్ళు సాగిస్తూ ఉంటారు తప్ప పక్కవారి జీవితంలోకి తొంగి చూడడానికి, పక్కవారికి సహాయం చేయడానికి, పక్కవారి బాధలలో పాలు పంచుకోవడానికి ఎవరూ ముందుకు రారు. అయ్యో పాపం అంటారే కానీ వారితో కలిసి సాగడానికి మాత్రం ముందుకు ఎవరూ రావట్లేదు. ఈ నేపథ్యంతో మనము ఇంకాస్త ముందుకు వెళితే నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే అంటారు. ఇక్కడ ఉండేటువంటి ప్రతి మనిషి జీవన విధానము, వారి యొక్క జీవన శైలి వేరువేరుగా మనకు ద్యోతకం అవుతూ ఉంటుంది. ఒకరు మరోలాగా బతకలేరు, ఒకరిలాగా మరొకరు ఉండలేరు. ఒకరి సంపాదన మరొకరి సంపాదనతో తులదోగదు. ఒకరికి ఒకరు సామ్యం ఎన్నడూ కారు. అటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు పట్టణాల్లో ఉంటున్నాయని చెప్పేసి కవి సూక్ష్మంగా ఈ మినీ కవితలతో మన ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సర్వసాధారణంగా కనిపించేటువంటి దృశ్యం హైదరాబాద్ నగరమే కావచ్చు, బొంబాయి కావచ్చు, అదేవిధంగా కలకత్తా, బెంగళూరు, మద్రాసు, ఇలా ఏ పెద్ద పట్టణాలను తీసుకున్నా, చివరికి మన జిల్లా కేంద్రాలను తీసుకున్నా సరే ఉదయం రిక్షాల్లోనూ, ఆటో రిక్షాల్లోనూ, బస్సుల్లోనూ కాన్వెంట్లకు, పాఠశాలకు బయలుదేరేటువంటి పిల్లల సముదాయం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంత హోరుగా ఉంటుందో, వాళ్ళ జీవితంలో ప్రతి నిమిషం ముఖ్యమైంది అన్నట్టుగా, పరీక్షలకు సిద్ధమవుతున్నట్టుగా వాళ్ళు ప్రతి నిమిషాన్ని కూడా ఆసరా చేసుకుంటూ ఎక్కడ కూర్చున్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, బస్సులో అయినా, రిక్షాల్లో అయినా, ఎక్కడున్నా సరే చదవడానికి ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఆ మాటను రాలే చదువుల పుప్పొడి అని
కవి నర్మగర్భంగా మన ముందుంచే ప్రయత్నం చేసినారు. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు. సిటీలో మనకు కనిపించే ఎత్తైనటువంటి ఆకాశ హర్మ్యాలతో పాటుగా చిన్న చిన్న గుడిసెల్లో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి వలసలు వచ్చినటువంటి పేద రైతులు కావచ్చు, పట్టణాలకు వలసలు వచ్చినటువంటి కూలీలు కావచ్చు, ఎక్కడ ఏమీ చేతగాక ఇక్కడ ఏదో సంపాదిద్దాం, ఇక్కడ ఏదో విధంగా జీవితాన్ని సాగిద్దామని వలసలు వచ్చినటువంటి మామూలు జనాలు కావచ్చు, అదేవిధంగా గొప్ప గొప్ప ఆశలతో ఉద్యోగాల సంపాదన కోసము, అదేవిధంగా ఏదో రకంగా జీవితాన్ని నెట్టుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆశలతోటి ఇక్కడ చేరుకున్నటువంటి లక్షలాది మంది మరో పక్క మనకు కనపడుతూ ఉంటారు. ఒక పక్కకు ఎత్తైనటువంటి బిల్డింగ్లు, మరో పక్కకు ఏమీ లేనటువంటి చిరిగిన చాపలతోటి, కప్పులు లేనటువంటి, తర్వాత రంధ్రాలతో కూడినటువంటి గుడిసెలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకనే కవి నర్మగర్భంగానే, సూక్ష్మంగాను, సూటిగాను మన ముందుంచే ప్రయత్నం చేసినారు. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు అని. అట్లాగే ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం, ఎంత చేసినా ఎవరికీ తీరిక దక్కదు, కోరిక చిక్కదు అంటారు. ఎవరికీ తీరిక ఉండదు. ప్రతి నిమిషం కూడా తమ అభ్యున్నతి కోసము, సంపాదన కోసమే వాడుకోవాలని చూస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు అనుకున్నటువంటి కోరికను చిక్కించుకోవాలంటే అది ఈ జీవితంలో సాధ్యం కాదు అంటూ కవి ఒక సిద్ధాంతాన్ని కూడా మన ముందుంచే ప్రయత్నం చేసినారు. ఎంత చేసినా ఇంకా ఏదో ఆశ, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలనేటువంటి తపనతో ప్రతినిత్యం పట్టణాల్లో మనకు ప్రజలు కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ ఒక చోట వాళ్ళు తృప్తికి మాత్రం లోనుగారు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో ఎత్తులకు చేరుకోవాలనేటువంటి ఆలోచనతోటే సాగిపోతూ మనకు ఈ నగర జీవితం కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు, కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్నవాళ్ళకి 4 కాళ్ళు అంటూ ఇంకా గమ్మత్తుగా మన ముందు వాస్తవాలను ఉంచే ప్రయత్నం చేసినారు. మెర్క్యూరీ నవ్వులు, తెచ్చిపెట్టుకున్న నవ్వులతో ఎదుటివాడి విషయాన్ని, ఎదుటివాడి విజయాన్ని మనస్ఫూర్తిగా హత్తుకునే విధంగా ఉండకుండా కేవలం పైపై మెరుగుల కోసమే, పైపై నవ్వులతోటే దాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా, దాంట్లో తాను పాల్గొంటున్నట్టుగా మనకు నగర జీవితంలో కనిపిస్తారు. అదేవిధంగా పాదరసం నడకలు, ఇక్కడ ఉన్నటువంటి మనిషి మరో నిమిషంలో ఇంకో చోటికి చేరుకోవాలి. అలా చేరుకోవాలంటే వేగం అవసరం. దాన్ని ఇక్కడ మనకు పాదరసం అనేటువంటి మాటతో కవి చక్కగా మన ముందుంచే ప్రయత్నం చేసినారు. 2 కాళ్ళు, 3 కాళ్ళు, 4 కాళ్ళు అంటూ చమత్కారంగా మన ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మనకు అంచెప్రాసాలంకారం కనిపిస్తుంది. కానీ అక్కడ అలంకారానికన్నా ముందు వాస్తవాలను మన ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని గమనించాలి మనం. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు. ఇది మామూలుగా మనకు అర్థమయ్యే విషయమే. అదేవిధంగా ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు అంటున్నారు. మరి 4 కాళ్ళు అనగానే ఇక్కడ మనకు 4 కాళ్ళు కాకుండా మనకు వాహనాలు జ్ఞాపకం రావాలి. కార్లలో తిరిగేటువంటి వాళ్ళను సూక్ష్మంగా, ధ్వనియుక్తంగా అక్కడ 4 కాళ్ళు అనేటువంటి మాటతో మన ముందుంచినారు. నగరంలో అన్ని పక్కలా సారించాలి మన చూపులు, మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది గొప్పవాళ్ళు కావచ్చు, సామాన్యులు కావచ్చు, రోడ్డు ప్రమాదాల్లో మరణం సంభవిస్తూ మరి వాళ్ళ కుటుంబాలను అనేక ఇబ్బందులకు కూడా గురి చేస్తూ ఉన్నారు. మరి ఏ పక్క నుంచి ఎలా ప్రమాదం పొంచి ఉందో, ఏ వైపు నుంచి ఏ రోడ్డు ప్రమాదం ఎలా వస్తుందో తెలియనటువంటి పరిస్థితులు మనకు మహానగరాల రోడ్లు. ఆ రోడ్ల పక్కనే ఉన్నటువంటి జీవన విధానాలు, జీవితాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటినీ సూక్ష్మంగా మినీ కవితలతో మన ముందుంచే ప్రయత్నం చేసినారు అలిశెట్టి ప్రభాకర్ గారు. మరి పిల్లలు, మరి మీరు కూడా ఈ పద్మవ్యూహ లాంటి నగరాలకు ఎప్పుడో ఒకసారి వెళ్ళే ఉంటారు, లేదా వెళుతూ ఉంటారు. మరి ఆ నేపథ్యంతో అక్కడ మీరు చూసినటువంటి అంశాలను, అందులో మీకు నచ్చినవి, మీకు నచ్చని వాటిని గుర్తించి వాటిని వ్రాసి మీ ఉపాధ్యాయులకు చూపించేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అలిశెట్టి ప్రభాకర్ గారు సూక్ష్మంగా మినీ కవితలతో ఒక నగర జీవితాన్ని మనం ముందుంచే ప్రయత్నం ఎలా చేసినారో, అదేవిధంగా మీరు కూడా మీ పట్టణాలకు సంబంధించి, మీ గ్రామాలకు సంబంధించి మీరు మినీ కవితలు రాసి వాటిని మీ ఉపాధ్యాయులకు చూపించి వారి మెప్పును పొందే ప్రయత్నం చేయండి. వాటిని మరింతగా మెరుగుపరుచుకుంటూ మీరు కూడా కవితలు రాయడంలో దిట్టలుగా పేరు సంపాదించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మినీ కవిత అంటే ఏందో మనం చూద్దాం. మినీ కవితలలో విషయం సూటిగా చెబుతారు, తక్కువ మాటల్లో చిక్కగా చెబుతారు, హృదయానికి హత్తుకునేలా చెబుతారు. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి, నగరం అర్థం కాని రసాయనశాల, నగరం చిక్కువీడని పద్మవ్యూహం. ఇందులో సూటిగా, సూక్ష్మంగా, హృదయానికి హత్తుకునే విధంగా నగర జీవితాన్ని ఆవిష్కరించినాడు కవి. నగరం మహావృక్షమట. ఆ వృక్షానికి ఎన్నో శాఖోపశాఖలు. మరి అదేవిధంగా మనకు మహానగరాలను గమనించినట్లయితే
రోడ్లు, వాటికి పిల్ల రోడ్లు, ఇంకా వాటికి మళ్ళీ సమాంతరంగా ఉన్నటువంటి రోడ్లు, ఇలా ఎన్నో విభాగాలుగా మనకు నగరం కనిపిస్తుంది. అది ఒక పక్కన మొదలయ్యి ఇంకొక పక్కకు ఎక్కడ అంతమవుతుందో కూడా తెలియనటువంటి రీతిలో మహానగరాలు విస్తరిస్తూ పోతూ ఉన్నాయి. అదే విషయంలో ఇంకా ఎవరికి వారే ఏకాకి, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితులు మనకు నగరాల్లో కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాల నుంచి మనకు వ్యక్తిగత కుటుంబాలుగా మారిపోయినటువంటి జీవన విధానం మనకు పట్టణాల్లో కనిపిస్తూ ఉంటుంది. 10 మంది కలిసి ఒక ఇంట్లో ఒక కుటుంబంలాగా నివసిస్తున్నటువంటి విధానం మనకు పట్టణాల్లో చాలా అరుదుగా, ఎక్కడో కొన్ని వందల కుటుంబాలను పరిశీలిస్తే ఒకటో రెండో మనకు కనిపిస్తుంటాయి. ఆ విధానాన్ని ఇక్కడ మనకు నగరంలో ఏకాకి అనేటువంటి మాటను వాడుతున్నారు. నగరం అర్థం కాని రసాయనశాల, రసాయన ప్రయోగశాలలో ఉన్నటువంటి రకరకాల అంశాలన్నీ కూడా ఏ విధంగా మనకు అవి ఏం చేస్తాయో, వాటి ద్వారా ఏం లాభం ఉంటుందో, అవి ఏ విధంగా చర్యలు చేస్తాయో మనకు తెలియదు. అక్కడ ఒక ఉపాధ్యాయుడు ఉండి వాటిని ఎలా వాడాలనో, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటో, వాటి ద్వారా జరిగేటువంటి చర్యలు ఏమిటో అవన్నీ వివరించినప్పుడు మనకు ఒక్కొక్కటిగా మనం గుర్తు చేసుకోవడానికి లేదా జ్ఞాపకం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఎవరికి వారే ఏకాకిలాగా, ఎవరు ఏ విధంగా స్పందిస్తారో, ఏ సమయానికి ఎవరి మనస్సు ఏ విధంగా ఉంటుందో, ఏ సమయానికి ఎవరు ఆసరాగా ఉంటారో, ఏ సమయానికి ఎవరు మనల్ని వదిలేసి వెళతారో తెలియనటువంటి పద్మవ్యూహం ఇది అంటూ కవి ముగిస్తాడు. మినీ కవితలతో ఉన్నటువంటి ప్రయోజనం తక్కువ మాటలతో కొన్ని వాక్యాలలో సూటిగా మనసుకు హత్తుకునే విధంగా కవితలు చెప్పగలగడం. కవి దీన్ని సాధించి కృతకృత్యుడయ్యాడు. మీరు కూడా ఈ పాఠాన్ని చదువుకోవడమే కాదు, ఈ పాఠంలో ఉన్నటువంటి నేపథ్యాన్ని, ఈ పాఠంలో ప్రయోగించినటువంటి ప్రక్రియను, ఈ రెండింటినీ మనసుకు హత్తుకొని మీరు కూడా గొప్పగా మినీ కవితలు రాయాలని, ఇలాగే ఈ నగరాల గురించి, పట్టణాల గురించి మీరు మీ స్వంత శైలిలో రాసి మీ గురువులకు చూపించి వారి ఆశీస్సులు అందుకుంటారని కోరుకుంటున్నాను. నగరగీతం పాఠంలో మనము హైదరాబాద్ నగరంలోని జీవన విధానాన్ని గురించి తెలుసుకున్నాం. ఇదే హైదరాబాద్ గురించి మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కూడా ఒక చక్కని పాటలో మన ముందుంచే ప్రయత్నం చేసినారు. ఆ పాట ఇప్పటికీ ఎప్పటికీ కూడా నిత్యనూతనమే. రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్, 3 చక్రములు గిరగిర తిరిగితే మోటార్ కారు బలాదూర్. రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్. ఈ పాటలో ఒక చరణంలో ఈ విధంగా అంటారు: ఉన్నవాడికి తిండే అరగదు, లేనివాడికి తిండే దొరకదు, పరుపులున్నా పట్టదు నిదరా, గరకు నేలను గురకలు వినరా, హెచ్చు తగ్గులు తొలిగే రోజు ఎప్పుడొస్తుందో ఏమో. రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్, 3 చక్రములు గిరగిర తిరిగితే మోటార్ కారు బలాదూర్. అదేవిధంగా ఇంకో కవి కూడా ఇదే హైదరాబాద్ గురించి చెల్ చెల్ రే హైదరాబాద్ అంటూ ఒక చక్కని పాటను కూడా అందించినారు. ఇట్లాగా మన నగరాల గురించి రాసినటువంటి పాటలను కానివ్వండి, గేయాలను కానివ్వండి సేకరించి మీరు ఒక చక్కని ఆల్బమ్ని కూడా తయారు చేయొచ్చు. ఆ ప్రయత్నాన్ని మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను. మనకు ఆలోచించండి చెప్పండి అనేటువంటి బాక్స్లో ప్రత్యేకంగా కొన్ని ప్రశ్నలు మనకు ఇవ్వడం జరిగింది. వాటిని మీ ఉపాధ్యాయుని సమక్షంలో మీరు గ్రూపులుగా ఏర్పడి వాటిని చర్చించి అందులోని విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అందులో మనకు ఇచ్చినటువంటి అంశాలను ఒకసారి చూద్దాం. పల్లెసీమల్ని కవి తల్లి ఒడితో ఎందుకు పోల్చాడు? నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమని ఎందుకు అన్నాడు? సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు అని అన్నారు. వీటి గురించి మీరు గ్రూపుల్లో ఆలోచించి మీ ఉపాధ్యాయుని సమక్షంలో ఒకరు మిగతా గ్రూపుల వారందరూ కూడా తెలిసే విధంగా మీ ఆలోచనలు పంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు పాఠంలో క్రియేటివిటీకి సంబంధించి, సృజనాత్మకకు సంబంధించి కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. మీ మెదడుకు పదును పెడుతూ మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీయడానికి ఇవి బాగా ఉపకరిస్తాయి. అందరూ ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సృజనాత్మకకు సంబంధించి పల్లెలకు పట్టణాలకు గల తేడాలను చెప్పండి. అంటే ఇవి స్వీయ రచనగా మీరు రాసి ఉపాధ్యాయునికి చూపించి మిగతా వారితో పంచుకునే ప్రయత్నం చేయండి. అట్లాగే మీ ఊరి గురించి మినీ కవితలు రాసి వాటిని ప్రదర్శించే ప్రయత్నం చేయండి. వాటిని చదివి వినిపించడము లేదా మీ నోటీస్ బోర్డులో అతికించి వాటి మీద మిగతా విద్యార్థుల స్పందనను కోరే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మనం
మన శక్తి సామర్థ్యాలను వెలికి తీసుకోవడానికి ఈ పాఠం ద్వారా ఒక చక్కని ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. మీరందరూ కూడా ఈ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఈరోజు మనం నగర గీతమని అలిశెట్టి ప్రభాకర్ గారు రాసినటువంటి మినీ కవితల సమాహార పాఠాన్ని మనము చదువుకున్నాం. మరి ఈ పాఠం మీ అందరికీ నచ్చిందనుకుంటాను. మరి తర్వాతి అంశాన్ని మీ ఉపాధ్యాయుని సమక్షంలో నగర గీతం పాఠానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని, మరి రైతులందరూ కూడా పల్లెసీమల్ని వదిలి పట్టణాలకు ఎందుకు వలసలు వెళుతున్నారో ఆ అంశాల గురించి చర్చిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.